నిజామాబాద్ జిల్లాలో ఇవాళ కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో పలుచోట్ల వామపక్ష నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. సిపిఎం, సిపిఐ, ఎంఎల్, మాస్ లైన్, పీడీఎస్యూ నాయకులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. అయితే తమకు అరెస్ట్ చేయడంపై వామపక్ష నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిరసనలకు పిలుపు ఇవ్వకపోయినా తమను అరెస్ట్ చేయడం దారుణమంటూ మండిపడుతున్నారు. నాయకులని ముఖ్యంగా వామపక్ష పార్టీలు సిపిఎం, సిపిఐఎంఎల్, మాస్ లైన్ పార్టీ నాయకుల్ని, టీయూసీఐ, పీడీఎస్యూ, అదేవిధంగా జమాత్ ఇస్లాం తదితర సంఘాల నాయకుల్ని అక్రమంగా అర్ధరాత్రి అరెస్ట్ చేసి ఇక్కడ నవిపేట పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. ఈ అక్రమంగా చేసినటువంటి అరెస్టుల్ని మేము టీయూసీఐగా, అదేవిధంగా సిపిఐఎంఎల్, మాస్ లైన్ ప్రజాపంత పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ప్రముఖ నాయకులు, ప్రజాప్రతినిధులు వస్తున్నప్పుడల్లా ప్రజా సంఘాల నాయకుల్ని అర్ధరాత్రులు అరెస్ట్ చేయడం పోలీసులకు రివాజుగా మారింది. ఇది పౌర హక్కుల్ని భగ్నం చేయడమే, ఇది మాకు రాజ్యాంగ హక్కుల్ని భగ్నం చేయడమే అని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా అమిత్ షాకు సంబంధించిన పర్యటనకు సంబంధించి మేము ఎట్లాంటి నిరసనలు తెలియజేస్తామని కానీ, అదేవిధంగా మేము అడ్డుకుంటామని, ఆందోళన చేస్తామని కానీ ఎట్లాంటి ప్రకటనలు చేయలేదు. ఇట్లా అసంబద్ధంగా అర్ధరాత్రులు అరెస్టులు చేయడం ఇది చాలా అన్యాయమైంది. ముఖ్యంగా ఏదైనా సీరియస్ నేరాలు చేసిన వాళ్ళని ట్రీట్ చేసినట్టుగా ఇవాళ ఇళ్ల మీద చొరబడి అరెస్టులు చేయడం ఇది పోలీసులకు పొరపాటుగా మారింది. ఇట్లాంటి పద్ధతిని మానుకోవాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా అమిత్ షా గారు పసుబోర్డుకు సంబంధించి ఇవాళ ఇప్పటికే 3 సార్లు అది ప్రారంభోత్సవమైంది. ఒకసారి ఎంపీ గారు చేశారు, తర్వాత కేంద్ర వాళ్ళ బీజేపీ నాయకత్వం ఒకసారి వచ్చింది, తర్వాత మళ్ళీ అమిత్ షా గారు చేస్తూ ఉన్నారు. ఇది సరైనది కాదు. అదేవిధంగా వాళ్ళ డిఎస్ శ్రీనివాస్కి సంబంధించి ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఈయనేమో బీజేపీ నాయకుడు. వీళ్ళు ఎందుకు ప్రారంభోత్సవాలు చేస్తున్నారో, వీళ్ళ పర్సనల్ పనుల కోసం ఇవాళ మిగతా ప్రజా సంఘాల నాయకుల్ని, అదేవిధంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టడం ఏదైతే ఉందో ఇది కరెక్ట్ కాదు. ప్రజా సంఘాల నాయకులని ముఖ్యంగా వామపక్ష ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. రాజేష్, చెప్పండి, అమిత్ షా పర్యటన ద్వారా ఇంకా ఈ వామపక్ష నాయకులను అరెస్ట్ చేసిన విషయానికి సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? లక్ష్మి, ముఖ్యంగా నిజామాబాద్ కి ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా రానున్నారు. అయితే మధ్యాహ్నం 2 గంటలకు జిల్లాకు చేరుకోనున్నారు. అయితే ఎన్నో సంవత్సరాలకు ఎదురు చూస్తున్నటువంటి జాతీయ పసుపు బోర్డు కార్యాలయానికి ఈ రోజు ప్రారంభోత్సవం చేయనున్నారు. అయితే అనంతరము ఇటు కేంద్రానికి రాష్ట్రానికి సంబంధించినటువంటి అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. దాని అనంతరం ఇటు కంటేశ్వర్ బైపాస్ లో ఉన్నటువంటి అక్కడ ఏర్పాటు చేసినటువంటి స్వర్గీయ డి శ్రీనివాస్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరము పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో రైతు సమ్మేళనంలో ఇటు అమిత్ షా ఇటు మాట్లాడతారు, రైతులను ఉద్దేశించి మాట్లాడతారు. దీనికి సంబంధించి అయితే ఇటు కేంద్రం నుంచి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ రానున్నారు. రాష్ట్రానికి సంబంధించి నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ గా ఇటీవల నియమితులైనటువంటి మంత్రి సీతక్క, అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు యొక్క అఫీషియల్ గా ఇటు జాతీయ బోర్డు ప్రారంభోత్సవానికి రానున్నారు. అయితే అమిత్ షా పర్యటన నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఇటు వామపక్ష నాయకులను ముందస్తు అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే అందులో ఇటు సిపిఐఎంఎల్, మాస్ లైన్, అదేవిధంగా పీడీఎస్ సంబంధించినటువంటి విద్యార్థి నాయకులను, సిపిఎం నాయకులను కూడా ముందస్తు అరెస్ట్ చేసిన పరిస్థితి. అయితే తాము ఎటువంటి నిరసనలకు పిలుపు ఇవ్వకపోయినా కానీ తమను అరెస్ట్ చేయడం దారుణము, రాజ్యాంగ విరుద్ధం అంటూ ఇటు వామపక్ష నాయకులు ఖండిస్తున్న పరిస్థితి. అయితే ఇటు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఇటు పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో ఈ యొక్క రైతుల సమ్మేళనము జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. దాదాపు 8 జిల్లాలకు సంబంధించినటువంటి పోలీసులు ఇక్కడ విధులు నిర్వహిస్తున్న పరిస్థితి. 1300 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్న పరిస్థితి. అయితే నగరంలో హోంమంత్రి అమిత్ షా పర్యటన నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ కూడా మళ్లించారు. మొత్తము పోలీసుల ఆధీనంలోకి 10 కిలోమీటర్ల దూరంలోకి ఉన్నటువంటి ప్రతి ఆంక్షలు విధిస్తున్న పరిస్థితి. ఆ యొక్క ఏదైతే రోడ్డు హోంమంత్రి ప్రయాణించే రోడ్డు మార్గంలో కూడా షాప్స్, అదేవిధంగా ప్రతిదీ కూడా మూసివేసిన పరిస్థితి ఉంది. ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఇటు నిజామాబాద్ జిల్లాలో మధ్యాహ్నం 2 గంటలకు హోంమంత్రి అమిత్ షా పర్యటన ప్రారంభం కానుంది. సంబంధించి పోలీసులైతే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రైట్ రాజేష్, థ్యాంక్ యూ.